నమస్తే అందరికీ. నేను మిసుకున్నాక చాలా రోజుల తర్వాత నేను మా వంశీ అయితే మళ్ళీ పార్కోకి అయితే పోతున్నాం. పార్కోకి ఎందుకంటే వంశీ ఒక చిన్న సిల్వర్ చైన్ అయితే తీసుకుందామని మొన్న నుంచి అంటున్నాడు. పార్కోకి తీసుకుని వద్దాం అన్నట్టు చెప్పినట్టు నేనైతే ఇప్పుడైతే 6 గంటలు నడుస్తుంది కదా, 6 నుంచి 2 దాకా అయితే నడుస్తున్నది. ఇక్కడ నుంచి బస్ పోదామని చూసాడు కానీ బస్ అయితే ఒక్కడు కూడా రాలేదు. సరే బస్ వస్తలేదని లిఫ్ట్ కన్నా పోదామని చూసాడాకంటే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఒక లిఫ్ట్ వచ్చి ఉండే. దాంట్లో ఎక్కి అటు సైడ్ దిగబోయి ఇటు సైడ్ దిగి ఉంటే మళ్ళీ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ మెట్రోకి పోదాందుకు ఇక ఈ బస్ స్టాప్లో ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ట్యాక్సీ వచ్చింది. ట్యాక్సీకి పోవద్దురా అనుకున్నా కానీ ట్యాక్సీకే పోతున్నాయి. ఏం చెప్తావు ఇక అట్లా ఇట్లా కలిసి 5 రూపాయలు అయితే పొల్లు అయిపోయినాయి. ఈ నుంచి అంటే మెట్రో పోయేదాకంటే ఈ మెట్రో పోయేదాకంటే వంశీ కలిసిండు. అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ వేయించుకొని అటు నుంచి సీదా పార్కోకి అయితే వెళ్ళిపోయిన ఉంటాం ఇద్దరము. పార్కులో మనం పోయే షాప్ అంటే ఏకే బజార్ షాప్ దగ్గర. అక్కడ రీసెంట్గా షాప్ అయితే ఓపెన్ చేస్తుండే కదా అక్క. అక్కడనే తీసుకుంటున్నాం మేమైతే ఇక. వంశీ అయితే ఒక చైన్ అయితే తీసుకుని ఉండే 8 గ్రాములు అయితే పడ్డది. తీసుకొని ఇక మొత్తం అక్కడ కొద్దిగా షాపింగ్ చేసేసుకొని ఇక మళ్ళీ బయటకైతే వచ్చేసి ఉంటుంది. ఇక ఇక్కడైతే సిల్వర్ చైన్ తీసుకున్నాడు అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా వేరే షాప్లోకి కొద్దిగా బట్టలు తీసుకుందామని వేరే షాప్కి అయితే వేరే ఉంటుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని వేరే షాప్లో ఇక కొద్దిగా బట్టల షాప్ ఉండే అక్కడ కూడా కంప్లీట్ చేసేసుకొని సీదా హోటల్కి వెళ్ళి ఓ చికెన్ 2 రొట్టెలు అయితే ఆర్డర్ చేసుకొని నేను వంశీ ఈ అక్కనే తినేసి బాగా లేట్ అయిపోయింది. ఇక రూమ్కి రమ్మన్నాడు కానీ ఇక రూమ్కి పోతే మళ్ళీ రేపు పొద్దున డ్యూటీకి వచ్చేటికి ఇబ్బంది అవుతాయని వంశీని అలా క్యాంప్కి సాగనంపిన నేనైతే మన క్యాంప్కి వచ్చేసిన. ఇది బ్లాక్ అండ్ వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు వెళ్దాం.